అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. షట్ డౌన్ ప్రభావంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 8,000 విమానాలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఆదివారం రోజు సిబ్బంది కొరతతో దాదాపు 22 ప్రాంతాల్లోని వివిధ ఎయిర్పోర్టుల్లో 8,000కు పైగా విమానాలు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక షట్ డౌన్ కారణంగా దాదాపు వేల సంఖ్యలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది గైర్హాజరవుతున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా విమానాలు రద్దవుతున్న పరిస్థితి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దాదాపు 22 ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత చాలా క్లియర్గా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింతగా సిబ్బంది తగ్గితే కనుక మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెందిన సిబ్బంది పూర్తిగా తగ్గిపోయారు. దీంతో విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని ప్రభావంతో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది షట్ డౌన్. అగ్రరాజ్యం వ్యాప్తంగా దాదాపు ఆదివారం నాడు 8,000కు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా చాలా చోట్ల ఏటీసీ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ఆదివారం అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల వరకు కూడా దాదాపు 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా ఫ్లైట్ అవేర్ అనే ఒక వెబ్సైట్ చెప్తోంది. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో దాదాపు 45% అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక అమెరికన్ ఎయిర్లైన్స్ చెందిన 1,200, యునైటెడ్ ఎయిర్లైన్స్ చెందిన 739, డెల్టా ఎయిర్లైన్స్ చెందిన 600 విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడ్డట్టుగా చెప్తున్నారు. దీంతో ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మరొకసారి విమాన సర్వీసులకైతే పూర్తిస్థాయి అంతరాయం కలుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే విధులకు గైర్హాజరవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. షట్ డౌన్ కారణంగా వేలాది మంది అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక ఇది ప్రధానంగా ఆదివారం అంతా కూడా ఎయిర్పోర్ట్లపై పడింది. లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, షికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలోని అలాగే న్యూయార్క్ ఇతర ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఉన్నట్టుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో చెప్తోంది. ఫలితంగా దాదాపు 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా దీనికి సిబ్బంది కొరతే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శాన్ డాఫీ చెప్తున్నారు. అలాగే విమానాల ఆలస్యం, సర్వీసుల రద్దు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీన్ని ప్రయాణికులు గమనించాలని కూడా అమెరికా ప్రభుత్వం వెల్లడిస్తోంది. మొత్తం మీద షట్ డౌన్ కారణంగా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. అమెరికా కాంగ్రెస్లో సంభవిస్తున్న ప్రయోజనాలపై విభేదాల కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతా కూడా షట్ డౌన్ అయింది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ నిబంధనలు తప్పక పాటించాల్సిన డెడ్ లైన్కు ముందు అవసరమైన ఖర్చుల చట్టబద్ధ అనుమతులను కాంగ్రెస్ ఆమోదించలేదు. అలాగే డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఆరోగ్య సంరక్షణ, మెడికేడ్ ఖర్చులు, అలాగే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయని సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అంశాలపై రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పూర్తిగా విభేదాలు వచ్చాయి. దీంతో బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ అయింది. ఈ ప్రభావం వైమానిక రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. మనం ప్రజా రవాణా వ్యవస్థలో బస్సులు, ట్రైన్లను ఎలా ఉపయోగించుకుంటామో అమెరికాలో ఆ మాదిరిగా ఫ్లైట్లు వాడుతుంటారు. పూర్తిగా ఫ్లైట్ల మీద ఆధారపడి ఆయా ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే వేతనాలు అందకపోవడంతో ప్రస్తుతం ఫెడరల్ ఏవియేషన్ సిబ్బంది అంతా కూడా విధులకు ఎగనామం పెడుతున్నారు. దీంతో దేశంలోని 22 ప్రధాన విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఏటీసీ సమస్యలు తలెత్తాయి. అనేక ప్రాంతాల్లో టవర్లు తాత్కాలికంగా మూసివేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం షట్ డౌన్ ప్రారంభమైన 3 రోజుల్లోనే 15,000కు పైగా ఫ్లైట్లు ఆలస్యంగా, సిబ్బంది కొరత కారణంగా వాటిని కంట్రోల్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. డల్లాస్, లాస్ ఏంజలస్, షికాగో, న్యూయార్క్, నెవాడా లాంటి ప్రాంతాల్లో గందరగోళానికి దారితీసింది. ఇక షట్ డౌన్ ఇలాగే కొనసాగితే అమెరికా వైమానిక రంగం పతనమవుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు షట్ డౌన్ కారణంగా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. మరీ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల స్టాఫ్, డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తుతున్నారు.
జీతాలు అందకపోవడంతో ఇతర జాబ్ల వైపు చూస్తున్నారు. సిబ్బంది కొరతతో ఇప్పటి వరకు ఓవరాల్గా 23,000 విమానాల రాకపోకలు ఆలస్యం జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రధాన ఎయిర్పోర్ట్లో పనిచేసే సిబ్బందికి జీతాలు అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ఫుడ్ డెలివరీ యాప్లలో జాబులు వెతుక్కుంటున్నారు. షట్ డౌన్ కారణంగా అట్లాంటా, న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లు, షికాగో, డల్లాస్ ఇట్లాంటి ఎయిర్పోర్ట్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అఫీషియల్స్ వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. షట్ డౌన్ ఇలాగే ఉంటే కనుక 28న చెల్లించాల్సిన తదుపరి జీతాలు కూడా డౌట్గానే అనిపిస్తోంది. దీంతో మరింత మంది తమ జాబులను వదిలేసి ఆల్టర్నేటివ్ చూసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ షట్ డౌన్ కారణంగా హెల్త్ సెక్టార్ కూడా ప్రభావితం అవుతుంది. అఫోర్డబుల్ కేర్ యాక్ట్, ఆరోగ్య బీమా లబ్ధిదారులకు ట్యాక్స్ క్రెడిట్లు కూడా ఏడాది చివరిలో ముగియబోతున్నాయి. ఈ సబ్సిడీని పొడిగించకపోతే 2.5 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద అమెరికాలో షట్ డౌన్ ఎఫెక్టు విమాన సేవలపై తీవ్ర అంతరాయాన్ని ఏ రకంగా కలిగిస్తుందో మొత్తం మీద దేశవ్యాప్తంగా అన్ని రోజులుగా ఇదే ప్రభావం కనిపిస్తుంది. దాదాపు 26 రోజులు అవుతుంది. 26 రోజులుగా అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. అంటే దాదాపు నెల కావస్తుంది. నెల రోజులుగా ఇంకొక 2-3 రోజులైతే ఈ మంత్ ఇవ్వాల్సిన జీతాలు కూడా మళ్ళీ సమయం వచ్చింది. దీంతో ఈసారి జీతాలు కూడా డౌటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. ఏం జరగబోతుందనే ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఇక మరోవైపు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. షట్ డౌన్ కారణంగా దాదాపు వేలాది మంది దీని ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక గతంలో కూడా 2019లో ఒకసారి 35 రోజులు షట్ డౌన్ అయింది. ప్రస్తుతం ఇప్పటికైతే 26 రోజులు అవుతుంది. దీంతో అప్పటికంటే ఎక్కువ రోజులు షట్ డౌన్ అవుతుందా లేక ప్రభుత్వం ఏదైనా చర్యలు చేపడుతుందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. మొత్తం మీద షట్ డౌన్ కారణంగా 7.5 లక్షల మంది ఉద్యోగస్తులపై ఎఫెక్ట్ పడబోతోంది. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ షట్ డౌన్ కొనసాగుతోంది. సైన్యం సహా ఎమర్జెన్సీ ఉద్యోగాలు చేసేవారు జీతాలు తీసుకోకుండానే పనిచేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా వ్యాప్తంగా కూడా ఆర్థిక ఇబ్బందులు జనాలకు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇక తాత్కాలికంగా ప్రస్తుతానికైతే జీతాలు ఆగిపోయాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, నేషనల్ పార్క్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా ప్రస్తుతానికి కొన్ని ఎమర్జెన్సీ సర్వీస్ అయితే కొనసాగుతున్నాయి. కానీ కొంతమంది అత్యవసరం కానీ పార్కులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే ఇప్పటికే నిలిచిపోయాయి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిధులు ముగిసినా తాత్కాలిక నిధుల ప్యాకేజీ ఆమోదం లభించక షట్ డౌన్ ఏర్పడిన నేపథ్యంలో చట్ట ప్రకారం ఫెడరల్ ఏజెన్సీలు తమ కార్యకలాపాలను నిలిపేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బందిని అత్యవసర ఉద్యోగులు, అత్యవసరం కాని ఉద్యోగులని 2 వర్గాలుగా డివైడ్ చేశారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించే వ్యవస్థల్లో పనిచేసేవారైనా సైనిక సిబ్బంది, మెడికల్ సిబ్బంది, సరిహద్దు రక్షణ, పోలీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సోషల్ సెక్యూరిటీ, చెక్కుల పంపిణీ వంటి సేవలు అయితే కంటిన్యూ అవుతాయని చెప్పినప్పటికీ కూడా ఈ వ్యవస్థల్లో పనిచేసే వారు షట్డౌన్ సమయంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మాత్రం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ సిబ్బంది ఉద్యోగాలకు రావాలంటేనే జంకుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా షట్డౌన్ ముగిసే వరకు జీతం ఇవ్వరు. ఆ తర్వాత బకాయిలు, పెండింగ్ బకాయిలతో సహా మొత్తం చెల్లిస్తారు. అయితే అమెరికన్ కాంగ్రెస్ ఇంకా బడ్జెట్ ఎప్పుడు ఆమోదిస్తుందని మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇమిగ్రేషన్ ఎంక్వైరీ, నేషనల్ పార్క్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, ప్రీ స్కూల్స్, ఫెడరల్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఎంప్లాయీస్ అంతా కూడా ప్రస్తుతం పరిమిత సంఖ్యలో పూర్తిగా మూసివేయడం లేదా పరిమిత సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇక చాలా విభాగాల్లో అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఈ సేవలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతానికి చాలామంది అమెరికాలో చాలామంది ఎంప్లాయీస్, ఎమర్జెన్సీ సర్వీస్ ఎంప్లాయీస్ అంతా కూడా జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. ఇందాక నేను చెప్పిన చాలా సర్వీసులు, సైన్యం కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేదా ప్రభుత్వ అత్యవసర విభాగాలకు సంబంధించినటువంటి చాలా విభాగాల్లో కూడా ఎయిర్పోర్ట్ లాంటి సిబ్బంది కూడా జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా షట్ డౌన్ అయిపోయినాకనే బకాయితో సహా మొత్తం అంతా క్లియర్ చేస్తారు. కానీ అప్పటి వరకు ఎంతమందికి
ఓపిక ఉంటుందనే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 26 రోజులు దాటింది. గతంలో 2019లో 36 రోజుల పైగా షట్ డౌన్ అయినప్పుడు కూడా ఇలాగే అమెరికా అంతా ఇబ్బంది పడింది. ఈసారి కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్లపై దీని ప్రభావం కనబడుతోంది. దాదాపు ఓవరాల్గా ఈ ఇన్ని రోజుల పాటు 26 రోజుల పాటు 35,000కు పైగా విమానాల రాకపోకల మీద దీని ప్రభావం పడింది. నిన్నొక్కరోజు ఆదివారం రోజే 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయంటే అమెరికాలోని 22 ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. షికాగో, డెలాస్, శాన్ ఫ్రాన్సిస్కో, శాంటియాగో, నెవాడా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, అలాగే చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇదే కనుక కంటిన్యూ అయితే ఎంప్లాయీస్ ఉంటారా లేదా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసుకుంటారని తెలియాల్సి ఉంది. చాలామంది ఇప్పటికే ఫుడ్ డెలివరీ బాయ్స్గా అవతారం ఎత్తున్నారు, ఇంకా ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అమెరికన్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఏకతాటిపైకి వచ్చి బడ్జెట్ను ఆమోదిస్తే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా లేదు. మొత్తం మీద కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా సమస్యపోతే అమెరికాలో బడ్జెట్ ఆమోదం పొందితే కనుక మళ్ళీ షట్ డౌన్ ముగిసి తిరిగి వ్యవస్థ మళ్ళీ కుంటుపడ్డ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభమవుతుంది. అప్పటిదాకా ఈ ఇబ్బందులు అమెరికాలో ఖచ్చితంగా తప్పేలా లేవు. దాదాపు 7.5 లక్షల మంది ప్రస్తుతం ఈ షట్ డౌన్ ఎదుర్కొంటున్నారు. ఇబ్బందుల కారణంగా ఉద్యోగులు, వారి కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు.